యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. 1,50,000 అయినందుకు ఈ సెలబ్రేషన్స్ చార్మినార్ దగ్గర ముందు జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ ఇవాళ పొద్దున అవుతుంది అనుకున్నాం కానీ ఇవాళ కాలే, సండే డే ఎండింగ్లో అయింది. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరింత ఫాలోయింగ్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అయ్యి 1,50,000 అయ్యారు. సెలబ్రేట్ చేసుకున్నామా? సరే చేసుకున్నాం. ఏముంది, చార్మినార్కి వెళ్ళి కేక్ కట్ చేసుకున్నాం. మమ్మీని ఇంకా డాడీని తీసుకెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నాం. ఫస్ట్ మంత్ ఇంటర్నెట్ ఫ్రెండ్స్ 1,50,000 ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చినందుకు సో సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పేసి పిల్లలు అంటున్నారు. సో లెట్స్ గో టు చార్మినార్. బాయ్. మమ్మీ మనం కేక్ కటింగ్ చేసుకున్నాం. ఎందుకురా? చూడు 150కి అయ్యరా. ఏ డాడీని అడుగురు, డాడీ వస్తే నేను వస్తావు. అరే ప్లీజ్ డాడీని అడిగినాం ఇందాకనే. ఏమన్నాడు? వస్తా అన్నాడా? సరే పది ఇది కొట్టుకొని వస్తాను. అది పడుతుంది ఏమంత లేదు కదా. హాయ్ అండి అందరికీ. ఇన్స్టాలో 1,50,000 ఫాలోవర్స్ అయ్యారు. సప్పివద్ది పిల్లలు కూడా మంచిగా చెప్పినాము. ఒకవేళ అయితే ఈరోజు అయితే కేక్ కట్ చేపిద్దామని ఇక అదే పట్టుకోరు కదా. మనకి ఇప్పుడు ఎంత నైట్ 10 అవుతుందా, 10 దాకా అవుతుంది. అయినా అది వరి పెట్టట్లేదు. పోదాం ఇప్పుడు పోయి కేక్ కట్ చేసుకుని వద్దాం. ఓకేనా? సో సంబరాలు అంటే ఇంకా మామూలుగా ఉంటుంది కదా. చాలా ఇంకా అలా ఇక్కడ నుంచి సో మెల్లగా స్టార్ట్ చేస్తూ సో సిటీ మొత్తం మిడ్ నైట్ భలే ఉంటుంది సిటీ అసలు. సో అలా తిరుగుతూ ఒక ప్లేస్లో ఆగుతూ కేక్ తీసుకుంటూ అయ్యని ఎస్టీ తీసుకునివ్వండి, అది తీసుకునివ్వరా వెళ్ళండి. సో అట్లా కూల్గా మెల్లగా సో 24 hours జనాలు ఉంటూనే ఉంటారు. సో ఇక్కడ అదే మిడ్ నైట్ ఇంకెవరు లేకపోవడం అట్లా ఏమి ఉండదు. 24 hours జనాలు ఉంటూనే ఉంటారు. సో మెయిన్ రోడ్ల మీద, హైవే మీద. టైం ఎంత అయిందంటే 12 అయితే 12లో ఈ టైంలో ఇక్కడ కష్టం. ఎంత కష్టం అంటే ఇన్స్టాలో 150K ఫాలోవర్స్ అయ్యింది. ఏదో పొద్దున ఇంకా 5 మెంబర్స్ అంటే తక్కువ ఉండే. సరే ఒకవేళ అయితే పోదాం సెలబ్రేట్ చేసుకుందామని బిర్యానీ ఇక మొక్కిందట 150K అయితే కేక్ కట్ చేద్దామని తీసుకొచ్చింది. నిద్ర పోయడానికి తీసుకొని వచ్చింది. సో ఒక చాలా బాగుంది. సో మొత్తానికైతే వచ్చేసాం చార్మినార్ కాడికి. సో దాదాపు ఒక 1-2 months అయింది ఇక్కడికి రాకుండా. రోజులు మేడం ఏమైంది? అది మంచి పద్ధతి ఉండరు ఎందుకు లైన్లో ఫోటో తీయడానికా? ఓకే, ఏం చేస్తారే అని ఏం చేస్తారు చెప్పండి మేడం, అసలు ఏంటి చెప్పండి. 150K ఇన్స్టా ఫాలోవర్స్. అందుకనా? ఇంకా చెప్పండి. సో మీరు ఈ దినదిన ప్రవర్ధమానమై మీరు ఇట్లనే ఇంకా 1,00,000 2 లక్షలు అనుకుంటూ మిలియన్ ఫాలోవర్స్ని దాటిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బిట్టు ఇది థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరింత ఫాలోయింగ్తో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మానేర్ మ్యూజిక్ ఏంటి
థ్యాంక్ యూ ఇటు ఇదో తిను పట్టుకో అని లేదు హాయ్ అండి, అందరికీ నమస్తే. టైం ఎంత అయిపోయిందంటే 12 అయిపోయింది. 12లో ఈ టైంలో ఇక్కడ కష్టం ఎంత కష్టం అంటే ఇన్స్టాలో 150K ఫాలోవర్స్ అయ్యారు. ఏదో ప్రొద్దున ఇంకా 5 మెంబర్స్ అంటే తక్కువ ఉండే. సరే ఒకవేళ అయితే పోదాం సెలబ్రేట్ చేసుకుందామని విజయంతుడు ఎప్పుడు కథం ఇక మొక్కిందట 150K అయితే కేక్ కట్ చేద్దామని తీసుకొచ్చింది. నిద్రపోయే టైంలో తీసుకొని వచ్చింది. చెప్పండి ఇంకా అయిపోయింది సెలబ్రేషన్స్ చెప్పరా ఇంకా ఏంద్రా కేక్ తినడానికి రీజన్ కావాలి కాబట్టి బిడ్డగానికి రీజన్ కావాలి ఏం రీజన్ కావాలరా సబ్స్క్రైబర్ ఫాలో అవ్వరా ఓకే అంతేనా మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుందాం మళ్ళీ 2 లక్షల సబ్స్క్రైబర్ల దగ్గర మళ్ళీ ఒక కొత్త ప్లేస్లో కలుసుకుందాం అని బుగ్గలు అడగంటారా కావాలా బెలూన్స్ కావాలా మీకు అని పో కావాలా బెలూన్స్ చాలా బాగుంటుంది ముందు ఎందుకు వెళ్ళిపోతున్నావు స్మైల్ అక్కడ మధ్యన హోడది కొంచెం నీడ జూమ్ పెట్టి జూమ్ సో చార్మినార్ గల్లీ మేడం గారు చెప్పండి మేడం గారు ఏమైనా చెప్తారనుకుంటారా అండి నమస్కారం అందరికీ థ్యాంక్ యూ సో లాట్ 1,50,000 ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్ యూ. సో ఆ గుర్తుని మధురంగా దాచుకునేందుకు దానికి చార్మినార్కి వచ్చినాం సెలబ్రేషన్ కోసం. సో ఇప్పుడే కేక్ చూడడం అయిపోయింది 12 అవుతుంది వద్దని చెప్పిన యాక్చువల్లీ మనకు 9:30కి అట్లా అయ్యారు సాయంత్రం. యాక్చువల్లీ నేను మధ్యాహ్నం వరకు అవుతారు అనుకున్నా కానీ ఎందుకు కొంచెం స్లో ఉంది. సో మనకు 9:30కి రాగానే మరీ లేట్ అయింది కదా అనుకున్నాను కానీ ఇక పిల్లలు ఉండే లేదు మార్నింగ్ నుంచి అనుకున్నాం కదా ఇక వెళ్దాం ఇప్పుడు ఇక పోకపోతే బాగుండదు అని చెప్పేసి అనగానే సో స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా ట్యాంక్ బండ్కి వెళ్దాం అనుకుంటే మరి ఎప్పుడు అటే అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. సో ఇంకా రాగానే చెప్పండి మేడం ఇంకా అంతే ఓకే. సో చాలా కష్ట నష్టాలు పడి వచ్చేసినాం రైట్ థ్యాంక్ యూ.